తాజాంశం చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి హరీష్ రావు సమీక్ష ముగిసింది. కాళేశ్వరంపై ఇంజనీర్లు గుత్తేదారులతో హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా భూసేకరణ, ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదిలోపే పూర్తి చేయాలని హరీష్ రావు లక్ష్యం నిర్దేశించారు. ఏడాదిలోగా పూర్తి చేసి ఆసియాలో సరికొత్త రికార్డు నెలకొల్పాలని అన్నారు. 2017 డిసెంబర్ నాటికి గోదావరి జలాలను పంట కాలువలకు అందించాలన్నారు. అదేవిధంగా భూసేకరణ పనులను మరింత వేగవంతం చేయాలని హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో కాళేశ్వరం సీఈని అహర్నిశలు పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేసి ఆసియాలోనే కొత్త రికార్డు నెలకొల్పాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. 2017 డిసెంబర్ నాటికి గోదావరి జలాలను పంట కాల్వలకు అందించాలని నిర్దేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన భూసేకరణ పనులను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పనులు 2 వారాల్లో ప్రారంభించాలన్న హరీష్ నవంబర్ 15న అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులు ప్రారంభించాలన్నారు. బ్యారేజీలు సహా పంప్ హౌస్ పనులు ఏకకాలంలో చేపట్టాలన్నారు. అన్నారం పంప్ హౌస్ పనులు వారంలో ప్రారంభించాలని స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ పనులకు నెలాఖరులోగా టెండర్లు పిలవాలన్న హరీష్ ఈ నెల 10న మల్లన్న సాగర్పై ప్రత్యేక సమావేశం ఉంటుందని చెప్పారు.